Dear students, good evening all of you. Welcome to my lecture 14. The topic of the lecture is normalization. This is a very important concept in your subject. This concept also belongs to Unit 4. Unit 4 లో మన డేటాబేస్ డిజైన్ గురించి చెప్పుకోవడం జరిగింది. అలాగే టేబుల్ రిలేషన్షిప్స్ గురించి చెప్పుకోవడం జరిగింది. ద నెక్స్ట్ టాపిక్ ఏంటంటే నార్మలైజేషన్. మీకు డేటాబేస్ డిజైన్ గురించి చెప్పినప్పుడు నేను మీకు ఏం చెప్పానంటే డేటాబేస్ డిజైనర్ అనే పర్సన్ డేటాబేస్ స్ట్రక్చర్ని డిజైన్ చేస్తాడని చెప్పాను. అంటే తను ఏ ఆర్గనైజేషన్కి అయితే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నాడో ఆ డెవలప్ చేద్దాం అనుకుంటున్న ఆర్గనైజేషన్కి సంబంధించి తను ఏం చేయడం జరుగుతుందంటే క్లియర్గా అనాలసిస్ చేసి ప్రతి ఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ని క్లియర్గా అర్థం చేసుకుని ఆ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్తో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళని క్వశ్చన్ చేస్తూ వాళ్ళకి ఎలాంటి రిపోర్ట్స్ కావాలనుకుంటున్నారు, వాళ్ళు ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు, వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి దీనంతటినీ దృష్టిలో పెట్టుకొని డేటాబేస్ డిజైనర్ ఏం చేయడం జరుగుతుందంటే ఆర్గనైజేషన్కి సంబంధించిన ఎంటైర్ డేటా అంతటినీ కూడా తను ఏం చేస్తాడంటే టేబుల్స్లో కెప్చర్ చేస్తాడు. ప్రతి సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ అల్టిమేట్ గోల్ ఏంటంటే నథింగ్ బట్ రిపోర్ట్స్ అనేది అదేం చేయగలగాలి, జనరేట్ చేయగలగాలి. ఆర్గనైజేషన్లో వాళ్ళ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా రోజు తీసుకునే రిపోర్ట్స్ ఉంటాయి, మంత్లీ తీసుకునే రిపోర్ట్స్ ఉంటాయి, క్వార్టర్లీ తీసుకునే రిపోర్ట్స్ ఉంటాయి, హాఫ్ ఇయర్లీ తీసుకునే రిపోర్ట్స్ ఉంటాయి, ఇయర్లీ తీసుకునే రిపోర్ట్స్ ఉంటాయి. ఈ రిపోర్ట్స్ని ఆ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ అనేది ఏం చేయగలగాలంటే డెవలప్ చేయగలగాలి. ఆ రిపోర్ట్స్ని అది ఏం చేయగలగాలండి, జనరేట్ చేయగలగాలి. రిపోర్ట్స్ని జనరేట్ చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంక్ని కనుక ఎగ్జాంపుల్గా తీసుకుంటే బ్యాంక్లో మనం అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి, వాళ్ళొక ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. దట్ అప్లికేషన్ ఫామ్ ఇస్ నథింగ్ బట్ ఏ రిపోర్ట్. అదేంటవుతుంది, మనకి ఒక రిపోర్ట్ అవుతుంది. ఆ రిపోర్ట్ అనేది సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ నుంచి మనకు ఏం కబడాలి, ఆ అప్లికేషన్ ఫామ్ అనేది మనం ఏం చేసుకోగలగాలి, జనరేట్ చేసుకోగలగాలి. అలానే బ్యాంక్లో అకౌంట్ ఉన్నది, నాకు అకౌంట్ ఉన్నట్టయితే కనుక ఒక బిజినెస్ మ్యాన్కి బ్యాంక్లో అకౌంట్ ఉన్నది. బిజినెస్ మ్యాన్ అనేసరికి తన అకౌంట్లో ఒక మంత్లో నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. దెన్ తన ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన స్టేట్మెంట్, మంత్లీ స్టేట్మెంట్ కావాలనుకున్నాడు అనుకోండి, ఏం చేయగలగాలి, సమ్ అమౌంట్ తీసుకుని బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు, మంత్లీ స్టేట్మెంట్ని ఆ పర్సన్కి ఇవ్వడం జరుగుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ రిపోర్ట్. అలాంటి రిపోర్ట్స్ అనేవి సాఫ్ట్వేర్ ప్రొడక్ట్లో మనకు ఏం కబడాలి, జనరేట్ కబడాలి. కాబట్టి డేటాబేస్ డిజైనర్ తను ఏ డేటానైతే టేబుల్స్లో కెప్ట్ చేస్తున్నాడో ఆ కెప్ట్ చేస్తున్న డేటాని బేస్ చేసుకుని తను ఏం చేయడం జరుగుతుంది, రిపోర్ట్స్ని జనరేట్ చేయడం జరుగుతుంది. వాటిని మనం ఏమంటామంటే యూజర్ వ్యూస్ అని చెప్పి కూడా కాల్ చేస్తాం. రిపోర్ట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ యూజర్ వ్యూస్, రైట్? అయితే ఈ విధంగా డేటాబేస్ డిజైనర్ డేటాబేస్ని డిజైన్ చేస్తున్నప్పుడు డేటాని తను ఏ టేబుల్స్లో అయితే కెప్ట్ చేద్దాం అనుకుంటున్నాడో ప్రతి టేబుల్ని కూడా తను ఏం చేసుకోవాల్సి ఉంటుందంటే, ఆబ్వియస్లీ వి న్యూ దట్ ఎ టేబుల్ కన్సిస్ట్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్. వాటిని మనం కాలమ్స్ అని కూడా అంటాము, డేటా ఐటమ్స్ అని చెప్పి కూడా కాల్ చేస్తాము. అయితే టేబుల్లో మనం ఏ డేటా ఐటమ్స్ అయితే తీసుకుంటున్నామో, ఏ కాలమ్స్ని అయితే మనం తీసుకుంటున్నామో ఆ అట్రిబ్యూట్స్కి బిట్వీన్గా మనకి ఏంటి ఉంటుందంటే ఫంక్షనల్ డిపెండెన్సీ ఉంటుంది. దెన్ ఆ ఫంక్షనల్ డిపెండెన్సీ పైన చేసే ఆ అనాలసిస్నే మనం ఏమని చెప్పి కాల్ చేస్తామంటే నార్మలైజేషన్ అని చెప్పి కాల్ చేస్తాం.
మనం ఏం చేయాల్సి ఉంటుందంటే అట్రిబ్యూట్స్ కి బిట్వీన్ గా ఉన్న ఫంక్షనల్ డిపెండెన్సీని మనం ఏం చేయాల్సి ఉంటుంది, డిఫరెంట్ నార్మల్ ఫార్మ్స్ యూజ్ చేసుకుంటూ ఆ ఫంక్షనల్ డిపెండెన్సీని ఎలిమినేట్ చేసుకుంటూ రావడాన్ని ఏమంటామంటే నార్మలైజేషన్ అంటాం. ఆ ఫంక్షనల్ డిపెండెన్సీ అనేది ఎలిమినేట్ కాబడాలి అన్నట్టయితే కనుక ఖచ్చితంగా మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఆ టేబుల్ని ఏం చేయాల్సి ఉంటుందంటే స్ప్లిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆ టేబుల్లో ఉన్న ఫంక్షనల్ డిపెండెన్సీని ఎలిమినేట్ చేయడానికి ఆ టేబుల్ని 2 టేబుల్స్గా స్ప్లిట్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. బట్ ఆ 2 టేబుల్స్గా ఆ టేబుల్ స్ప్లిట్ అవుతున్నప్పటికీ కూడా దాంట్లో ఉన్న కనెక్టివిటీ అనేది ఏం కాబడకూడదు, మిస్ అవ్వకుండా ఆ టేబుల్ని ఏం చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది, స్టేబుల్ సబ్ గ్రూప్స్గా ఆ టేబుల్లో ఉన్న ఫీల్డ్స్ని మనం ఏం చేసుకుంటూ వెళ్ళాలి, స్ప్లిట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఆ టేబుల్కి సంబంధించి ఆ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్కి సంబంధించి ప్రతి టేబుల్ పైన మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ప్రాక్టికల్ అప్లికేషన్స్కి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే థర్డ్ నార్మల్ ఫామ్ వరకు నార్మలైజ్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఫైనల్గా ఏ టేబుల్స్ అయితే మనకి థర్డ్ నార్మల్ ఫామ్ వరకు నార్మలైజ్ కాబడ్డాయో ఆ నార్మలైజ్ కాబడుతున్న టేబుల్స్ కి బిట్వీన్ గా మనం ఏం చేస్తాము, అసోసియేషన్స్ ని బిల్డప్ చేసుకుంటూ ఫైనల్ గా మనం ఏం చేస్తామంటే లాజికల్ డేటా మోడల్ ఏం చేసుకుంటామండి, డిజైన్ చేసుకుంటాము. ఆ లాజికల్ డేటా మోడల్ ని మనం ఏమని చెప్పి కాల్ చేస్తామంటే కాన్సెప్చువల్ డేటా మోడల్ అని చెప్పి కాల్ చేస్తాం. అంటే కాన్సెప్చువల్ డేటా మోడల్ అనేది ఓవరాల్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన ఎంటైర్ డేటా అంతటిని కూడా ఆ కాన్సెప్చువల్ డేటా మోడల్ ఏం చేస్తుందండి, రిప్రజెంట్ చేస్తుంది. కాన్సెప్చువల్ డేటా మోడల్ ఓవరాల్ డేటాబేస్ కి సంబంధించిన డేటా అంతటిని కూడా ఆ కాన్సెప్చువల్ డేటా మోడల్ మనకి ఏం చేస్తుంది, రిప్రజెంట్ చేస్తుంది. రైట్, లైక్ దట్ ఫైనల్ గా కాన్సెప్చువల్ డేటా మోడల్ అనేది మనకి ఏం చేయాల్సి ఉంటుంది, ఫైనల్ గా డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ కాన్సెప్చువల్ డేటా మోడల్ మనకి డిజైన్ కాబడాలి అన్నట్టయితే కనుక మనం ఏం చేయాల్సి ఉంటుంది, డేటాబేస్ డిజైనర్ ఏం చేయాల్సి ఉంటుందంటే ఆర్గనైజేషన్ కి సంబంధించిన నీడ్స్ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అవ్వడానికి తను ఏ టేబుల్స్ అయితే తీసుకుంటున్నాడో, ఏ రిలేషన్స్ అయితే కన్సిడర్ చేస్తున్నాడో, ఆ రిలేషన్స్ లో ఏ అట్రిబ్యూట్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయో, ఆ పార్టిసిపేట్ చేస్తున్న అట్రిబ్యూట్స్ లో ఒకవేళ ఏమైనా ఫంక్షనల్ డిపెండెన్సీ కనుక ఎగ్జిస్ట్ అయినట్టయితే ఉన్నట్టయితే ఆ ఫంక్షనల్ డిపెండెన్సీని ఎలిమినేట్ చేసుకుంటూ ఆ టేబుల్స్ని ఏం చేయాల్సి ఉంటుందంటే వాటిల్లో ఉన్న ఫంక్షనల్ డిపెండెన్సీని ఎలిమినేట్ చేయడానికి ఆ టేబుల్ని స్ప్లిట్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఆ విధంగా స్ప్లిట్ చేసుకుంటూ వెళ్ళి ప్రతి టేబుల్ని కూడా తను ఏం చేస్తాడు, థర్డ్ నార్మల్ ఫామ్ వరకు నార్మలైజ్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ప్రాక్టికల్ అప్లికేషన్స్కి థర్డ్ నార్మల్ ఫామ్ వరకు నార్మలైజ్ చేస్తే సరిపోతుంది. అలా ఫైనల్ గా ఈ థర్డ్ నార్మల్ ఫామ్ వరకు నార్మలైజ్ కాబడిన టేబుల్స్ పైన తను ఏం చేయడం జరుగుతుంది, అసోసియేషన్స్ ఇస్తూ, అంటే ఆ 2 టేబుల్స్ ఏ అసోసియేషన్ లో ఉన్నాయో రిప్రజెంట్ చేసుకుంటూ ఫైనల్ గా ఒక కాన్సెప్చువల్ డేటా మోడల్ ఏం చేయడం జరుగుతుంది, డిజైన్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా నథింగ్ బట్ పేపర్ వర్క్. ఎక్కడా కూడా మనము కంప్యూటర్ సిస్టమ్ యూజ్ చేసుకోము, అంటే ప్లానింగ్ చేసుకోవడం మాట ఇదంతా కూడా. ఫైనల్ గా ఏ కాన్సెప్చువల్ డేటా మోడల్ అయితే డేటాబేస్ డిజైనర్ ద్వారా డిజైన్ చేయబడిందో ఆ కాన్సెప్చువల్ డేటా మోడల్ ని మనం ఏం చేసుకోవాలి, ఏ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ లో ఆ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకుని వాటిని ఏం చేసుకోవాల్సి ఉంటుంది, ఆ రిలేషన్స్ ఏం చేసుకోవాలి, టేబుల్స్ లోకి క్రియేట్ టేబుల్ కమాండ్ యూజ్ చేసి టేబుల్స్ లోకి ఏం చేసుకుంటాము, కన్వర్ట్ చేసుకుంటాము. ఓకే, లైక్ దట్ మనకి డేటాబేస్ డిజైనింగ్ అనేది నార్మలైజేషన్ అనే ప్రాసెస్ ని యూజ్ చేసుకుని డేటాబేస్ అనేది ఏం చేయబడుతుందండి, డిజైన్ చేయబడుతుంది. అయితే ఆ నార్మలైజేషన్ లో మనకి డిఫరెంట్ నార్మల్ ఫార్మ్స్ ఉంటాయి. ఆ నార్మల్ ఫార్మ్స్ ఏంటి అంటే వీఆర్ హ్యావింగ్ 7 నార్మల్ ఫార్మ్స్, వన్ ఆఫ్టర్ అనదర్. ఆ నార్మల్ ఫార్మ్స్ ని మీకు ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది. అన్నార్మలైజ్డ్ ఫార్మ్,
దాన్ని మనము UNF అని చెప్పి కాల్ చేస్తాం. అలాగే ఫస్ట్ నార్మల్ ఫామ్, అలానే సెకండ్ నార్మల్ ఫామ్, థర్డ్ నార్మల్ ఫామ్, బాయ్ కోడ్ నార్మల్ ఫామ్, ఫోర్త్ నార్మల్ ఫామ్, ఫిఫ్త్ నార్మల్ ఫామ్, లైక్ దట్ మనకి ఓవరాల్ గా 7 నార్మల్ ఫామ్స్ ఉంటాయి. దెన్ ఈచ్ అండ్ ఎవ్రీ నార్మల్ ఫామ్ ని మనం ఏం చేస్తామండి, ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ నార్మల్ ఫామ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అట్ ఫస్ట్ అన్నార్మలైజ్డ్ ఫామ్ ని కన్సిడర్ చేద్దాం. అన్నార్మలైజ్డ్ ఫామ్ ని కనుక కన్సిడర్ చేసినట్టయితే అన్నార్మలైజ్డ్ ఫామ్ కి సంబంధించిన డెఫినేషన్ ఏంటంటే, అన్నార్మలైజ్డ్ ఫామ్ అనేది ఏం చేయాల్సి ఉంటుందంటే, రిలేషన్ కి సంబంధించిన ప్రాపర్టీస్ ని కనుక అది సాటిస్ఫై చేస్తున్నట్టయితే దట్ రిలేషన్ ఈజ్ సెడ్ టు బి ఇన్ UNF, అన్నార్మలైజ్డ్ ఫామ్ లో ఉన్నది అని చెప్పచ్చు. దట్ మీన్స్ రిలేషన్ ప్రాపర్టీస్ ని సాటిస్ఫై చేయడం అంటే ఏంటి, నథింగ్ బట్ దానికంటూ ఒక సర్టెన్ నేమ్ ఉండాలి, టేబుల్ కంటూ ఒక సర్టెన్ నేమ్ ఉండాలి, ఆ టేబుల్లో అట్రిబ్యూట్స్ పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఒక టేబుల్ అంటూ ఉండి ఆ టేబుల్లో అట్రిబ్యూట్స్ అంటూ పార్టిసిపేట్ చేసినట్టయితే ఆ అట్రిబ్యూట్స్ లో కీ ఫీల్డ్స్ ఉంటాయి, నాన్ కీ ఫీల్డ్స్ ఉంటాయి. ఉన్నట్టయితే కనుక దాన్ని ఏమంటాము, అదేం చేస్తున్నట్టు, రిలేషన్ కి సంబంధించిన ప్రాపర్టీస్ ని ఏం చేస్తున్నట్టు, అది సాటిస్ఫై చేస్తున్నట్టు. అలా కనుక ఒక టేబుల్ నేమ్ ఉండి ఆ టేబుల్లో అట్రిబ్యూట్స్ పార్టిసిపేట్ చేస్తూ ఆ అట్రిబ్యూట్స్ లో కొన్ని అట్రిబ్యూట్స్ కీ ఫీల్డ్స్ గా వర్క్ కాబడుతూ కొన్ని అట్రిబ్యూట్స్ నాన్ కీ ఫీల్డ్స్ గా వర్క్ కాబడుతున్నట్టయితే ఇట్ ఈస్ సెడ్ టు బి ఇన్ అన్నార్మలైజ్డ్ ఫామ్. దాన్ని ఏమని చెప్పి కాల్ చేస్తాము, అన్నార్మలైజ్డ్ ఫామ్ లో ఉన్నది అని చెప్తాము. దెన్ దట్ ఈస్ అబౌట్ అన్నార్మలైజ్డ్ ఫామ్ అంటే. నెక్స్ట్ వన్, ఫస్ట్ నార్మల్ ఫామ్. ఫస్ట్ నార్మల్ ఫామ్ అంటే ఏంటి? ఫస్ట్ నార్మల్ ఫామ్ అంటే ఏంటంటే, ఫస్ట్ నార్మల్ ఫామ్ లో ఆ రిలేషన్ ఉండాలి అన్నట్టయితే అది ఆల్రెడీ అన్నార్మలైజ్డ్ ఫామ్ లో ఉండాలి. అన్నార్మలైజ్డ్ ఫామ్ లో ఉండి దానిలో ఉండకూడని ఫంక్షనల్ డిపెండెన్సీ ఏంటంటే రిపీటింగ్ గ్రూప్ ఉండకూడదు. దాంట్లో ఏంటి ఉండకూడదు, రిపీటింగ్ గ్రూప్ ఉండకూడదు. రిపీటింగ్ గ్రూప్ ఉండనట్టయితే కనుక ఆ రిలేషన్ ఎందులో ఉన్నదని చెప్తాం మనము, ఫస్ట్ నార్మల్ ఫామ్ లో ఉన్నది అని చెప్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకుందాం, మార్క్ షీట్ అనే ఒక రిలేషన్ తీసుకుందాము. మార్క్ షీట్ అనే రిలేషన్ లో నేను అట్రిబ్యూట్స్ ఏం తీసుకుంటున్నానంటే, స్టూడెంట్ నెంబర్ ని తీసుకుంటున్నాను, స్టూడెంట్ నేమ్ ని తీసుకుంటున్నాను. ఒక నోట్ ప్యాడ్ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను మీకు దాన్ని షో చేయడానికి. రైట్, ఐఎమ్ టేకింగ్ మార్క్ షీట్. ఈ మార్క్ షీట్ అనే రిలేషన్ లో ఐఎమ్ టేకింగ్ స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్పెషలైజేషన్, అగైన్ మళ్ళా ఇన్నర్ మోస్ట్ పెరెన్సెస్ ఇచ్చి సబ్జెక్ట్ కోడ్, సబ్జెక్ట్ నేమ్, దెన్ మార్క్స్ అబ్టైన్డ్, మార్క్స్ సెక్యూర్డ్ ల్యాబ్. ఆ సబ్జెక్ట్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి. దిస్ ఇస్ ఎ రిలేషన్. దిస్ రిలేషన్ కన్సిస్ట్స్ ఆఫ్ దీస్ ఫీల్డ్స్, దీస్ అట్రిబ్యూట్స్. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ మార్క్ షీట్ అనే రిలేషన్ ని మనము ఒకే టేబుల్లో గనక మనం కన్సిడర్ చేసామనుకోండి, ఒకే టేబుల్లో గనక మనం కన్సిడర్ చేసినట్టయితే దెన్ అక్కడ ఏంటవుతుందంటే మీకు ఇన్నర్ మోస్ట్ పెరెంథసిస్ లో ఉన్న అట్రిబ్యూట్స్ ఏం చేస్తాయంటే, ఈ ఇన్నర్ మోస్ట్ పెరెంథసిస్ లో ఏ అట్రిబ్యూట్స్ అయితే ఉన్నాయో ఈ అట్రిబ్యూట్స్ ఏం చేస్తాయంటే ఔటర్ మోస్ట్ పెరెంథసిస్ లో ఉన్న అట్రిబ్యూట్స్ ని రిపీట్ చేస్తాయి. ఎందుకని అంటే మీకు ప్రతి సెమిస్టర్ లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మ్యాథ్స్ అని, ఎంపీసీఎస్ వాళ్ళకైతే మ్యాథ్స్ అని, ఫిజిక్స్ అని, కంప్యూటర్ సైన్స్ అని డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి.
అలానే ఎంఎస్సిఎస్ వాళ్ళకి స్టాట్ ఉంటుంది, ఎంసీసీఎస్ వాళ్ళకి కెమిస్ట్రీ ఉంటుంది. ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటున్నప్పుడు ఒకే రిలేషన్లో కనుక నేను ఈ అట్రిబ్యూట్స్ అన్నిటిని కూడా నేను కన్సిడర్ చేశాను అనుకోండి, ఏంటవుతుందంటే అన్నెసెసరీగా మనకేంటవుతుందంటే ఈ సబ్జెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్తో ఈ స్టూడెంట్ డీటెయిల్స్ అనేవి ఏం కాబడతాయండి, రిపీట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీ కంప్యూటర్స్కి సంబంధించి 101 తీసుకుందాం. 101కి సంబంధించిన స్టూడెంట్ డీటెయిల్స్ సబ్జెక్ట్ కోడ్ ఫర్ ఎగ్జాంపుల్ 111 మ్యాథ్స్ అనుకుందాం. మ్యాథ్స్తో తన పేరు వస్తుంది. 222 ఫిజిక్స్ అనుకుందాం. ఫిజిక్స్తో తన నేమ్ వస్తుంది. అలాగే 444 కంప్యూటర్ సైన్స్ అనుకుందాం. 333 కంప్యూటర్ సైన్స్ అనుకుందాం. 111, 222, 333 అవి సబ్జెక్ట్ కోడ్స్ అన్నమాట. మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్. మ్యాథ్స్తో తన నెంబరు, నేము, స్పెషలైజేషన్ మీన్స్ బిఎస్సి, ఎంపీసీఎస్. 111తో ఒకసారి డీటెయిల్స్ వస్తాయి. 222తో ఒకసారి డీటెయిల్స్ వస్తాయి. అలాగే 333తో కూడా ఆ డీటెయిల్స్ మీకు ఏం కాబడతాయి, రిపీట్ కాబడతాయి. కాబట్టి రిలేషన్లో ఆ రిపీటింగ్ గ్రూప్ ఏ అట్రిబ్యూట్స్ అయితే అదర్ అట్రిబ్యూట్స్ని రిపీట్ చేస్తున్నాయో ఆ అట్రిబ్యూట్స్ని మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఫస్ట్ నార్మల్ ఫామ్లో ఏం చేయాల్సి ఉంటుందంటే ఆ రిపీటింగ్ గ్రూప్ని మనం ఏం చేసేసుకోవాలి, స్ప్లిట్ చేసేసుకుని వేరే టేబుల్లో ఏం చేసుకోవాలి, కెప్ట్ చేసుకోవాలి. అలా వేరే టేబుల్లో కెప్ట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే సింపుల్గా మార్క్షీట్ అనే రిలేషన్లో ఉన్న ఆ ఫస్ట్ నార్మల్ ఫామ్ని మనము ఎలిమినేట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే స్టూడెంట్ నెంబర్ని అలానే సబ్జెక్ట్ ఎక్కడా కూడా కనెక్టివిటీ మిస్ అవ్వకూడదు. సబ్జెక్ట్ కోడ్ తీసుకుంటాము. సబ్జెక్ట్ కోడ్ తీసుకుని అలాగే స్టూడెంట్ అని చెప్పి నేమ్ ఇచ్చి స్టూడెంట్ నేమ్ స్పెషలైజేషన్ అని ఒక రిలేషన్లో కెప్ట్ చేస్తాము. నెక్స్ట్ స్టూడెంట్ _సబ్జెక్ట్ అని చెప్పి మరో రిలేషన్ తీసుకుని అందులో స్టూడెంట్ నెంబర్ని, సబ్జెక్ట్ కోడ్ని, సబ్జెక్ట్ నేమ్ని, మార్క్స్ సెక్యూర్డ్ని మరొక రిలేషన్లో కెప్ట్ చేసుకుంటాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మార్క్షీట్ అనే రిలేషన్ ఏం కాబడింది, 2 రిలేషన్స్గా స్ప్లిట్ కాబడింది. ఇది అన్నార్మలైజ్డ్ ఫామ్లో ఉన్నది. పై రిలేషన్ అన్నార్మలైజ్డ్ ఫామ్లో ఉన్నది. దెన్ అన్నార్మలైజ్డ్ ఫామ్లో ఉన్న ఆ రిలేషన్లో ఉన్న రిపీటింగ్ గ్రూప్ నేను ఏం చేస్తున్నాను, ఎలిమినేట్ చేస్తూ దాన్ని ఏం చేస్తున్నానంటే ఫస్ట్ నార్మల్ ఫామ్లోకి నార్మలైజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఏంటంటే స్టూడెంట్ నెంబర్ ప్రైమరీ కీ ఫీల్డ్, అలాగే సబ్జెక్ట్ కోడ్ కూడా మీకు ఏంటండి ప్రైమరీ కీ ఫీల్డ్. ఇక్కడ ఏంటంటే కనెక్టివిటీ మిస్ అవ్వకుండా నేను ఏం చేశాను, స్టూడెంట్_సబ్జెక్ట్లో కూడా ఏం తీసుకున్నాను, స్టూడెంట్ నెంబర్ని, సబ్జెక్ట్ కోడ్ని కాంపోజైట్ ప్రైమరీ కీ ఫీల్డ్స్గా కన్సిడర్ చేశాను. అలా కాంపోజైట్ ప్రైమరీ కీ ఫీల్డ్స్గా కన్సిడర్ చేయడం వలన స్టూడెంట్ నెంబర్తో మళ్ళీ మనము వాటిని జాయిన్ చేసినట్టయితే ఈ అట్రిబ్యూట్స్ అన్నీ మళ్ళీ మనకు వచ్చేస్తాయి. అంటే ఎక్కడా కూడా కనెక్టివిటీ ఏంటి అవ్వకూడదు. స్ప్లిట్ చేసినంత మాత్రాన కనెక్టివిటీ మిస్ అవ్వకుండా మన రిలేషన్స్ని ఏం చేసుకోవాలి, స్ప్లిట్ చేసుకుంటూ రావాలి. ఆ విధంగా దాంట్లో ఉన్న రిపీటింగ్ గ్రూప్ని నేను ఏం చేయడం జరిగింది, ఎలిమినేట్ చేస్తూ 2 రిలేషన్స్గా ఏం చేసుకున్నాను, స్ప్లిట్ చేసుకున్నాను. అలా స్ప్లిట్ చేసుకోవడం ద్వారా మార్క్షీట్ అనే రిలేషన్ ఏం కాబడింది, నాకు ఫస్ట్ నార్మల్ ఫామ్లోకి ఏం కాబడిందండి, నార్మలైజ్ కాబడింది. ఓకే, లైక్ దట్ రిపీటింగ్ గ్రూప్ నా విధంగా మనం ఏం చేసుకుంటామండి, ఎలిమినేట్ చేసుకుంటాం. దెన్ సెకండ్ నార్మల్ ఫామ్. సెకండ్ నార్మల్ ఫామ్ అనేది ఏంటంటే ఒక రిలేషన్ సెకండ్ నార్మల్ ఫామ్లో ఉన్నది అని ఎప్పుడు చెప్తామంటే ఆల్రెడీ అది ఫస్ట్ నార్మల్ ఫామ్లో ఉండాలి. అంటే ఆల్రెడీ ఫస్ట్ నార్మల్ ఫామ్లో ఉండాలి అంటే అది అన్నార్మలైజ్డ్ ఫామ్ అయి ఉండాలి. అలానే అంటే మీన్స్ అన్నార్మలైజ్డ్ ఫామ్లో అయి ఉండమంటే ఏంటి, రిలేషన్కి సంబంధించిన ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేయాలి. ఆ రిలేషన్లో రిపీటింగ్ గ్రూప్ ఉండకుండా దాంట్లో ఏంటి ఉండకూడదు, పార్షియల్ డిపెండెన్సీ ఉండకూడదు. ఇట్ షుడ్ నాట్ కంటైన్ పార్షియల్ డిపెండెన్సీ. దాంట్లో ఏంటి ఉండకూడదండి, పార్షియల్ డిపెండెన్సీ. ఐ రిపీట్ అగైన్,
ఐఎమ్ టాకింగ్ అబౌట్ నౌ సెకండ్ నార్మల్ ఫామ్ గురించి మాట్లాడుతున్నాను. ఈ సెకండ్ నార్మల్ ఫామ్ అంటే ఏంటంటే, ఒక రిలేషన్ సెకండ్ నార్మల్ ఫామ్ లో ఉన్నది అని ఎప్పుడు చెప్తామంటే, ఆల్రెడీ అది ఫస్ట్ నార్మల్ ఫామ్ లో ఉంటూ దాంట్లో ఏంటి ఉండకూడదు, పార్షియల్ డిపెండెన్సీ ఉండకూడదు. ఇట్ హ్యాస్ నో పార్షియల్ డిపెండెన్సీ. అంటే ఆల్రెడీ ఫస్ట్ నార్మల్ ఫామ్ లో ఉన్నది అంటే దాని అర్థం ఏంటి, అన్నార్మలైజ్డ్ ఫామ్ లో ఉన్నట్టు ఫస్ట్ నార్మల్ ఫామ్ లో కూడా ఉన్నట్టు. అంటే మీన్స్ రిలేషన్ ప్రాపర్టీస్ ని సాటిస్ఫై చేస్తున్నట్టు, అలానే ఆ రిలేషన్ లో ఎటువంటి రిపీటింగ్ గ్రూప్ లేదు, బట్ ఆ రిలేషన్ లో ఏంటి ఉండకూడదు, పార్షియల్ డిపెండెన్సీ ఉండకూడదు. ఈ ఫంక్షనల్ డిపెండెన్సీస్ నేమ్స్ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఒకదానికి ఒక నార్మల్ ఫామ్ కి ఒక నేమ్ రాశారంటే మొత్తం మీనింగ్ అంతా మారిపోతుంది. కాబట్టి ఫస్ట్ నార్మల్ ఫామ్ అంటే రిపీటింగ్ గ్రూప్ ఉండకూడదు, సెకండ్ నార్మల్ ఫామ్ అంటే పార్షియల్ డిపెండెన్సీ ఉండకూడదు. దెన్ వాట్ ఈజ్ పార్షియల్ డిపెండెన్సీ అంటే? దెన్ పార్షియల్ డిపెండెన్సీ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలేషన్ తీసుకోండి. మీకు చెప్పాను రిలేషన్లో ఏంటి ఉంటాయి, కీ ఫీల్డ్స్ ఉంటాయి, నాన్ కీ ఫీల్డ్స్ ఉంటాయి. అజ్యూమ్ దట్ నేను తీసుకున్న రిలేషన్లో 2 కీ ఫీల్డ్స్ ఉన్నాయనుకుందాం, 3 నాన్ కీ ఫీల్డ్స్ ఉన్నాయనుకుందాం. 2 కీ ఫీల్డ్స్ ఉన్నాయి, 3 నాన్ కీ ఫీల్డ్స్ ఉన్నాయి. అయితే ఏ 3 నాన్ కీ ఫీల్డ్స్ అయితే ఉన్నాయో ఆ 3 నాన్ కీ ఫీల్డ్స్ కాంపోజైట్ ప్రైమరీ కీ ఫీల్డ్స్ మీద డిపెండ్ అవుతున్నాయి. బట్ ఒక నాన్ కీ ఫీల్డ్ ఒక ప్రైమరీ కీ ఫీల్డ్ మీదే డిపెండ్ అవుతుంది. అలా గనక డిపెండెన్సీ ఉన్నది అనుకోండి, ఆ డిపెండెన్సీని మనం ఏమంటామండి, పార్షియల్ డిపెండెన్సీ అని చెప్పి కాల్ చేస్తాం. దట్ డిపెండెన్సీ ఈస్ కాల్డ్ యాజ్ పార్షియల్ డిపెండెన్సీ, రైట్? దెన్ ఆ పార్షియల్ డిపెండెన్సీని మీకు నేను చూపిద్దాం అనుకుంటున్నాను. ఆ పార్షియల్ డిపెండెన్సీకి సంబంధించిన డయాగ్రామ్ ని నేను మీకు షో చేద్దాం అనుకుంటున్నాను, రైట్? రైట్, దిస్ ఈస్ డిపెండెన్సీ డయాగ్రామ్స్. నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ఏమన్నాను, పార్షియల్ డిపెండెన్సీ అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వీఆర్ హ్యావింగ్ ఏ బి సి డి ఈ. ఒక రిలేషన్లో 5 అట్రిబ్యూట్స్ ఉన్నాయండి. ఈ 5 అట్రిబ్యూట్స్ లో ఏ అనేది అండర్లైన్ చేయబడింది, బి అనేది కూడా అండర్లైన్ చేయబడింది. ఏవైతే అండర్లైన్ చేయబడ్డాయో అండర్లైన్ చేయబడినవి కీ ఫీల్డ్స్ గా మీరు వాటిని ఐడెంటిఫై చేసుకోవాలి. రిమైనింగ్ ఆల్ ఆర్ నాన్ కీ ఫీల్డ్స్. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సిడిఈ ఈ మూడు కూడా, ఈ నాన్ కీ ఫీల్డ్స్ మూడు కూడా కాంపోజైట్ ప్రైమరీ కీ ఫీల్డ్స్ అయినా ఏ మీద డిపెండ్ అవుతున్నాయి, బి మీద కూడా డిపెండ్ అవుతున్నాయి. బట్ అగైన్ సి ఇండివిజువల్ గా దేని మీద డిపెండ్ అవుతుంది, బి మీద డిపెండ్ అవుతుంది. ఈ డిపెండెన్సీనే మనం ఏమని చెప్పి కాల్ చేస్తామండి, పార్షియల్ డిపెండెన్సీ అని చెప్పి కాల్ చేస్తాం. ఒక్కసారి డెఫినేషన్ చూడండి. ఇన్ ఏ రిలేషన్ హ్యావింగ్ మోర్ దాన్ వన్ కీ ఫీల్డ్. ఎస్, మనకి మోర్ దాన్ వన్ కీ ఫీల్డ్ ఉన్నది. క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి. అఫ్ కోర్స్ అన్ని క్యాపిటల్ లెటర్స్ ఇవ్వడం జరిగింది అనుకోండి, బట్ అండర్లైన్ చేయబడ్డాయి. ఏ అండర్లైన్ చేయబడింది, బి అండర్లైన్ చేయబడింది. అంటే వీ హ్యావ్ 2 ప్రైమరీ కీ ఫీల్డ్స్, మోర్ దాన్ వన్ కీ ఫీల్డ్ ఉన్నది. ఫైన్. తర్వాత ఏ సబ్సెట్ ఆఫ్ నాన్ కీ ఫీల్డ్స్ మే డిపెండ్ ఆన్ ద కీ ఫీల్డ్స్. ఒక సబ్సెట్ ఆఫ్ నాన్ కీ ఫీల్డ్స్ అంటే సిడిఈ ఈ 2 కీ ఫీల్డ్స్ మీద ఏం కాబడ్డాయంట, డిపెండ్ కాబడ్డాయంట, రైట్? దెన్ but another subset or particular non-key fields may depend on only one of the key fields, may not depend on all the key fields. ఇందాక చెప్పినట్టుగా
మీకు సి అనేది ఏం కాబడింది, ఓన్లీ బి మీదే డిపెండ్ అయింది. సిడిఈ మూడు కంబైన్ గా మీకు ఏ బి మీద డిపెండ్ కాబడ్డాయి. బట్ ఇండివిజువల్ గా మళ్ళా సి ఏంటయిందంటే బి మీద ఏంటవుతుంది, డిపెండ్ అవుతుంది. అంటే బితో కూడా సికి ఏంటున్నది, సమ్ ఫంక్షనల్ డిపెండెన్సీ ఉన్నది. అలా గనక ఫంక్షనల్ డిపెండెన్సీ సపరేట్ గా దానికి మళ్ళా ఫంక్షనల్ డిపెండెన్సీ కనుక ఉన్నట్టయితే ఆ డిపెండెన్సీని మనం ఏమని చెప్పి కాల్ చేస్తామంటే పార్షియల్. సచ్ డిపెండెన్సీ ఈస్ కాల్డ్ పార్షియల్ డిపెండెన్సీ. దాన్ని మనం పార్షియల్ డిపెండెన్సీ అని చెప్పి కాల్ చేస్తాం. కాబట్టి ఆ పార్షియల్ డిపెండెన్సీని మనం ఏం చేయాల్సి ఉంటుంది, సెకండ్ నార్మల్ ఫామ్ లోకి ఆ రిలేషన్ నార్మలైజ్ కాబడాలి అంటే దాంట్లో ఉన్న పార్షియల్ డిపెండెన్సీని మనం ఏం చేయాలి, ఎలిమినేట్ చేయాలి. ఆ పార్షియల్ డిపెండెన్సీని ఎలిమినేట్ చేయాలి అన్నట్లయితే కనుక ఎలా ఎలిమినేట్ చేస్తున్నానో చూడండి. ఇక్కడ నేను ఏం చేయడం జరిగిందంటే ఏబి ప్రైమరీ కీ ఫీల్డ్స్ కదా, సిడిఈ ఈ మూడు నాన్ కీ ఫీల్డ్స్ మీద డిపెండ్ అవుతున్నాయని చెప్పుకున్నాను కదా. కాబట్టి ఏం చేశాను, ఒక రిలేషన్ లో ఏం చేశాను, ఏ బి కాంపోజైట్ ప్రైమరీ కీ ఫీల్డ్స్ గా తీసుకుంటూ డిని ఈని నాన్ కీ ఫీల్డ్స్ గా తీసుకున్నాను, ఒక రిలేషన్ లో కెప్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ సి బి మీద డిపెండ్ అవుతుంది, దాన్ని ఏం చేసేసాను, స్ప్లిట్ చేసేసాను. దాన్ని స్ప్లిట్ చేసేసి సపరేట్ రిలేషన్ లో కెప్ట్ చేసేసుకున్నాను. బిని సిని వేరే రిలేషన్ లో కెప్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ బి అనేది ప్రైమరీ కీ ఫీల్డ్ గా తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఏ బి రెండు కూడా కాంపోజైట్ ప్రైమరీ కీ ఫీల్డ్స్. కాబట్టి ఇక్కడ బి అనేది అంటే సెకండ్ రిలేషన్ లో బి అనేది ప్రైమరీ కీ ఫీల్డ్ గా ఉన్నది, అలాగే ఫస్ట్ రిలేషన్ లో బి అనేది కాంపోజైట్ ప్రైమరీ కీ ఫీల్డ్ గా ఉన్నది. కాబట్టి మళ్ళా ఈ టూ రిలేషన్స్ ని మనం జాయిన్ చేసేసుకుంటే మనకి ఈ 5 అట్రిబ్యూట్స్ మనకు వచ్చేస్తాయి. అంటే కనెక్టివిటీ ఎక్కడ కూడా మనకి ఏం కాబడలేదు, మిస్ కాబడలేదు. దట్ ఈజ్ అబౌట్ ఏంటండి పార్షియల్ డిపెండెన్సీ అంటే. ఇది క్లాస్ ని జాగ్రత్తగా వినాలి, 1-2 సార్లు జాగ్రత్తగా వింటే అప్పుడు మీకు ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా బాగా అర్థమవుతాయి. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఎవరైతే ఈ సాఫ్ట్వేర్ వైపు వెళ్దాం అనుకుంటున్నారో, సాఫ్ట్వేర్ వైపు కెరీర్ డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి టెక్నికల్ రౌండ్స్ లో కూడా ఈ నార్మలైజేషన్ అనే కాన్సెప్ట్ గురించి క్వశ్చన్స్ రావడానికి పాసిబిలిటీ ఉన్నది. ప్రాజెక్ట్స్ లో ఈ నార్మలైజేషన్ అనే కాన్సెప్ట్ లేకుండా ప్రాజెక్ట్స్ అనేవి మీకు ఏం కాబడవు, డిజైన్ కాబడవు. నార్మలైజేషన్ అనేది జరిగిన తర్వాతే మీకు ప్రాజెక్ట్ అనేది ఏం కాబడుతుంది అంటే అంతవరకు పేపర్ మీద ప్లాన్ చేసుకున్నదంతటినీ కూడా ఏం చేయడం జరుగుతుంది, కంప్యూటర్ సిస్టమ్స్ లోకి కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఓకే, దట్ ఈస్ అబౌట్ దేని గురించి, పార్షియల్ డిపెండెన్సీ గురించి. అంటే పార్షియల్ డిపెండెన్సీ అంటే ఏంటి, ఆ రిలేషన్ ఆల్రెడీ ఫస్ట్ నార్మల్ ఫామ్ లో ఉండాలి. ఫస్ట్ నార్మల్ ఫామ్ లో ఉండి దాంట్లో ఏంటి ఉండకూడదు, పార్షియల్ డిపెండెన్సీ ఉండకూడదు. దాంట్లో ఏంటి ఉండకూడదు, పార్షియల్ డిపెండెన్సీ అనేది దాంట్లో ఉండకూడదు. దెన్ దట్ ఈస్ కాల్డ్ ఆ రిలేషన్ దేంట్లోకి నార్మలైజ్ కాబడిందని చెప్తాము, సెకండ్ నార్మల్ ఫామ్ లోకి నార్మలైజ్ కాబడింది అని చెప్తాము. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ నార్మల్ ఫామ్. థర్డ్ నార్మల్ ఫామ్ అంటే ఏంటి, అగైన్ సేమ్. థర్డ్ నార్మల్ ఫామ్ లో ఒక రిలేషన్ ఉన్నది అని ఎప్పుడు చెప్తామంటే ఆల్రెడీ అది సెకండ్ నార్మల్ ఫామ్ లో ఉండాలి. సెకండ్ నార్మల్ ఫామ్ లో ఉంటూ దాంట్లో ఏంటి ఉండకూడదు, ట్రాన్సిటివ్ డిపెండెన్సీ ఉండకూడదు. దాంట్లో ఏంటి ఉండకూడదండి, ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అనేది ఉండదు. దెన్ వాట్ ఈస్ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అంటే ఏంటి, అగైన్ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అంటే అగైన్ కన్సిడర్ ఏ రిలేషన్. ఒక రిలేషన్ తీసుకుంటే ఆ రిలేషన్ లో నాన్ కీ ఫీల్డ్స్ కి బిట్వీన్ గా డిపెండెన్సీ ఉన్నట్టయితే ఆ రిలేషన్ లో ఏంటి ఉన్నట్టు, ట్రాన్సిటివ్ డిపెండెన్సీ ఉన్నట్టు. దాన్ని మనం ఏం చేసేసుకోవాలి, ఎలిమినేట్ చేసేసుకోవాలి. ఐ వాంట్ టు షో యూ డిపెండెన్సీ డయాగ్రామ్. అగైన్ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అంటే వన్స్ అగైన్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ. ఏంటంటే ఒక రిలేషన్ తీసుకుంటే ఆ రిలేషన్ లో మనకి ఏంటి ఉన్నాయి, కీ ఫీల్డ్స్ ఉన్నాయి, నాన్ కీ ఫీల్డ్స్ ఉన్నాయి. నాన్ కీ ఫీల్డ్స్ అన్ని కూడా కాంపోజైట్ ప్రైమరీ కీ ఫీల్డ్స్ మీద డిపెండ్ కాబడుతున్నాయి. బట్ ఒక నాన్ కీ ఫీల్డ్ మరొక నాన్ కీ ఫీల్డ్ మీద ఏంటవుతుంది, డిపెండ్ అవుతుంది.
అలా గనక డిపెండెన్సీ ఉన్నట్టయితే ఆ రిలేషన్లో ఏ డిపెండెన్సీ ఉన్నట్టు? ట్రాన్సిటివ్ డిపెండెన్సీ ఉన్నట్టు. ఆ ట్రాన్సిటివ్ డిపెండెన్సీని మనం ఏం చేసుకోవాలి? ఎలిమినేట్ చేయాలి. ఆ ట్రాన్సిటివ్ డిపెండెన్సీని ఎలిమినేట్ చేయాలి అన్నట్టయితే కనుక దాన్ని ఎలా మనం ఎలిమినేట్ చేస్తాం? ఎలా ఎలిమినేట్ చేస్తాము అంటే కనుక లైక్ దిస్. అగైన్ ట్రాన్సిటివ్ డిపెండెన్సీకి సంబంధించిన డయాగ్రామ్ చూడండి. ఈ డయాగ్రామ్లో ఇందాకలానే మనం 5 అట్రిబ్యూట్స్ని తీసుకున్నాము. ఈ 5 అట్రిబ్యూట్స్లో ఏ అట్రిబ్యూట్ అలాగే ఏ బి రెండు కూడా కాంపోజైట్ ప్రైమరీ కీ ఫీల్డ్స్గా వర్క్ కాబడుతున్నాయి. సిడిఈ నాన్ కీ ఫీల్డ్స్గా ఉన్నాయి. సిడిఈ మూడు కూడా కాంపోజైట్ ప్రైమరీ కీ ఫీల్డ్స్ మీద ఏం కాబడుతున్నాయండి? డిపెండ్ అవుతున్నాయి. ఎస్, బట్ మీకు రెండిట్ల మీద సిడిఈ ఏం కాబడుతున్నాయి? డిపెండ్ కాబడుతున్నాయి. బట్ ఈ అనే ఈ నాన్ కీ ఫీల్డ్ దేని మీద డిపెండ్ అవుతుందండి? డిఈ మీద డిపెండ్ అవుతుంది. దీన్నే మనం ఏమంటాము? ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అంటాం. ఈ ట్రాన్సిటివ్ డిపెండెన్సీని ఎలిమినేట్ చేయడానికి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే అగైన్ ఆ రిలేషన్ మనం ఏం చేసుకోవాలి? 2గా స్ప్లిట్ చేసుకోవాలి. దెన్ 2గా ఎలా స్ప్లిట్ చేసుకుంటాము? 2గా ఎలా స్ప్లిట్ చేసుకుంటాము అన్నట్టయితే ఈ 2 నాన్ కీ ఫీల్డ్స్ కి బిట్వీన్ గా డిపెండెన్సీ ఉన్నది కాబట్టి మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 నాన్ కీ ఫీల్డ్స్ ని సపరేట్ రిలేషన్ లో పెట్టేసుకుంటాం. నెక్స్ట్ ఏబిసిడిని ఒక రిలేషన్ లో కెప్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఏబి రెండు కూడా కాంపోజైట్ ప్రైమరీ కీ ఫీల్డ్స్ గా వర్క్ కాబడతాయి. సిడి మీకు ఏం కాబడుతున్నాయి? ఏ మీద బి మీద డిపెండ్ కాబడుతున్నాయి. దెన్ ఇక్కడ డిని ఏం చేస్తానంటే ఫారెన్ కీ ఫీల్డ్ గా తీసుకుంటాను. చూడండి, డాటెడ్ లైన్స్ తో అండర్లైన్ చేశాను. డిని ఫారెన్ కీ ఫీల్డ్ గా కన్సిడర్ చేసుకుంటాను. అంటే టేబుల్స్ ని క్రియేట్ చేస్తున్నప్పుడు ఫారెన్ కీ ఫీల్డ్ గా కన్సిడర్ చేసుకుంటాను. దెన్ డిని ఈని సపరేట్ గా మరొక రిలేషన్ లో కెప్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ డిని నేనేం చేస్తాను? ప్రైమరీ కీ ఫీల్డ్ గా కన్సిడర్ చేసుకుంటాను. కాబట్టి ఇక్కడ డితోను, ఇక్కడ ప్రైమరీ కీ ఫీల్డ్ అయిన డితోను, ఇక్కడ ఫారెన్ కీ ఫీల్డ్ అయిన డితోను మనం ఈ 2 రిలేషన్స్ ని కంబైన్ చేసామనుకోండి, అగైన్ మనకి ఈ రిలేషన్ వచ్చేస్తుంది. ఏబిసిడిఈ రిలేషన్ మనము జాయిన్ ద్వారా గెట్ చేసేసుకోవచ్చు. అంటే కనెక్టివిటీ మిస్ కాలేదు. కనెక్టివిటీ మిస్ కాకుండా అగైన్ మనం ఏం చేసుకున్నాము? ఆ రిలేషన్ ని 2 రిలేషన్స్ గా ఏం చేసుకున్నాము? స్ప్లిట్ చేసేసుకున్నాము. ఓకే, దట్ ఈస్ అబౌట్ దేని గురించి? ట్రాన్సిటివ్ డిపెండెన్సీ గురించి. దేని గురించి అండి? ట్రాన్సిటివ్ డిపెండెన్సీ గురించి. ఓకే, దెన్ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అంటే అర్థమైంది అనుకుంటున్నాను. ఒక్కసారి మళ్ళా మనం చూద్దాం బ్రీఫ్గా. ఒక రిలేషన్ తీసుకుంటే ఆ రిలేషన్లో కీ ఫీల్డ్స్ ఉంటాయి, నాన్ కీ ఫీల్డ్స్ ఉంటాయి, రైట్? అయితే మనం తీసుకున్న రిలేషన్లో 2 కీ ఫీల్డ్స్ ఉన్నాయి, ఏబి కీ ఫీల్డ్స్, సిడిఈ నాన్ కీ ఫీల్డ్స్. అయితే ఆ సిడిఈ నాన్ కీ ఫీల్డ్స్ మూడు కూడా కాంపోజైట్ ప్రైమరీ కీ ఫీల్డ్స్ మీద డిపెండ్ కాబడుతున్నాయి. కాంపోజైట్ అంటే మోర్ దాన్ 1 అని అర్థం అక్కడ. ఓకే, దెన్ బట్ ఈ అనే నాన్ కీ ఫీల్డ్ డి అనే నాన్ కీ ఫీల్డ్ మీద డిపెండ్ అవుతుంది. దాన్ని మనం ఏమంటాం? ఆ డిపెండెన్సీని మనం ఏమని చెప్పి కాల్ చేస్తాము? ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అంటాము. ఆ డిపెండెన్సీని కనుక మనం లేకుండా చేసినట్టయితే దట్ రిలేషన్ ఏమవుతుంది? థర్డ్ నార్మల్ ఫామ్లోకి ఏం కాబడుతుందండి? నార్మలైజ్ అవుతుంది. దాన్ని లేకుండా చేయాలి అంటే అగైన్ ఆ రిలేషన్ మనం ఏం చేసుకోవాలి? 2గా ఏం చేసుకోవాలి? స్ప్లిట్ చేసుకోవాలి. ఎస్, 2గా దాన్ని స్ప్లిట్ చేసుకుంటేనే అదేం కాబడుతుంది? థర్డ్ నార్మల్ ఫామ్లోకి ఏం కాబడుతుంది? నార్మలైజ్ కాబడుతుంది. ఓకే, లైక్ దట్ మనకి థర్డ్ నార్మల్ ఫామ్కి సంబంధించిన డిపెండెన్సీ డయాగ్రామ్ అది. ఓకే, నెక్స్ట్ బాయ్ కోడ్ నార్మల్ ఫామ్. దెన్ వాట్ ఈజ్ బాయ్ కోడ్ నార్మల్ ఫామ్ని మనము షార్ట్ కట్లో BCNF అని చెప్పి కాల్ చేస్తాము. బాయ్ కోడ్ నార్మల్ ఫామ్. బాయ్ కోడ్ నార్మల్ ఫామ్ అంటే ఏంటంటే మళ్ళీ అగైన్ సేమ్ డెఫినేషన్. మీన్స్ ఆల్రెడీ అది థర్డ్ నార్మల్ ఫామ్లో ఉండాలి. థర్డ్ నార్మల్ ఫామ్లో ఉంటూ ఆ రిలేషన్లో ఉన్న నాన్ కీ ఫీల్డ్కి గనక క్యాండిడేట్ కీ కాగలిగే ఫీచర్స్ ఉన్నాయి అన్నట్టయితే మనం ఏం చేయాల్సి ఉంటుందంటే దేనికైతే ఏ నాన్ కీ ఫీల్డ్కి అయితే ప్రైమరీ కీ కాగలిగే క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో ఓకే, దాన్ని మనం ఏం చేసుకోవాలి? ప్రైమరీ కీగా కెప్ట్ చేసుకోవాలి. మీకు క్లియర్గా
డిపెండెన్సీ డయాగ్రామ్ చూసినట్టయితే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది బాయ్కోడ్ నార్మల్ ఫామ్ గురించి. డిటర్మినెంట్ అంటే ఒక సింపుల్ ఫీల్డ్, ఒక నాన్ కీ ఫీల్డ్. దాని అర్థం ఏంటంటే మీకు డిపెండెన్సీ డయాగ్రామ్ చూపిస్తాను. ఒక్కసారి బీసీఎన్ఎఫ్కి సంబంధించిన మీరు డిపెండెన్సీ డయాగ్రామ్ని కనుక అబ్జర్వ్ చేసినట్టయితే, ఇది నేను బీసీఎన్ఎఫ్కి సంబంధించిన డిపెండెన్సీ డయాగ్రామ్. ఇక్కడ 4 అట్రిబ్యూట్స్ ఉన్నాయండి. ఈ 4 అట్రిబ్యూట్స్లో ఏ, బి ప్రైమరీ కీ అట్రిబ్యూట్స్గా వర్క్ కాబడుతున్నాయి, సిడి నాన్ కీ ఫీల్డ్స్గా వర్క్ కాబడుతున్నాయి. ఓకే, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సిడి నాన్ కీ ఫీల్డ్స్ రెండు కూడా కాంపోజైట్ ప్రైమరీ కీ ఫీల్డ్స్ మీద డిపెండ్ కాబడుతున్నాయి. బట్ ఆశ్చర్యంగా ప్రైమరీ కీ ఫీల్డ్ అయిన బి సి మీద డిపెండ్ అవుతుంది. ప్రైమరీ కీ ఫీల్డ్ అయిన బి ఏంటవుతుంది, సి మీద డిపెండ్ అవుతుంది. అంటే అర్థం ఏంటి అక్కడ, ఈవెన్ దో సి అనేది నాన్ కీ ఫీల్డ్ అయినా సరే దానికి ఏ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, కీ ఫీల్డ్ కాగలిగే క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒక ప్రైమరీ కీ ఫీల్డ్ దాని మీద డిపెండ్ అవుతుంది కాబట్టి దాన్నే మనం ఏమంటాము, ఆ సీని ఏమంటాము, డిటర్మినెంట్ అంటాం. ఒక నాన్ కీ ఫీల్డ్కి ప్రైమరీ కీ కాగలిగే, క్యాండిడేట్ కీ కాగలిగే ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని మనం ఏం చేయాల్సి ఉంటుంది, దాన్ని మనం ప్రైమరీ కీగా పెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి, సిని బిని తీసేసాను, ఏని అలానే ఉంచాను, ఏనేమి మార్పు చేయట్లేదు, ఏని నేనేమి చేంజ్ చేయట్లేదు. బి ప్లేస్లో సిని ఏం చేశాను, ప్రైమరీ కీ ఫీల్డ్గా కెప్ట్ చేసుకున్నాను. దెన్ ఈ డయాగ్రామ్గా చేంజ్ చేసుకోవడం వలన అదేంటయిందంటే, సిని ప్రైమరీ కీ ఫీల్డ్గా చేసుకోవడం వలన ఏంటయిందంటే, అక్కడ మనకి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ డయాగ్రామ్లో 2 ప్రైమరీ కీ ఫీల్డ్స్ ఉన్నాయి, 2 నాన్ కీ ఫీల్డ్స్ ఉన్నాయి. 2 ప్రైమరీ కీ ఫీల్డ్స్ ఏంటంటే ఏ, సి. నాన్ కీ ఫీల్డ్స్ ఏంటంటే బి, డి. బి, డి 2 ప్రైమరీ కీ ఫీల్డ్స్ మీద ఏం కాబడుతున్నాయి, డిపెండ్ కాబడుతున్నాయి. బట్ బి అనే నాన్ కీ ఫీల్డ్ సి అనే ప్రైమరీ కీ ఫీల్డ్ మీద కూడా ఏంటవుతుంది, ఇండివిజువల్గా డిపెండ్ కాబడుతుంది. అంటే దాంట్లో ఏంటున్నట్టు, మనం ఆ ప్రైమరీ కీ ఫీల్డ్ని బి అనే ప్రైమరీ కీ ఫీల్డ్ ప్లేస్లో సిని పెట్టడం వలన అదేం కాబడిందంటే, ఒక 3NFలో ఉన్న రిలేషన్ మీకు డీనార్మలైజ్ అయింది. 2NFకి అంటే మీన్స్ దాంట్లో పార్షియల్ డిపెండెన్సీ వచ్చేసింది, ఫస్ట్ నార్మల్ ఫామ్లోకి వెళ్ళిపోయింది. అంటే దాంట్లో ఉన్న పార్షియల్ డిపెండెన్సీని మనం ఎలిమినేట్ చేయడానికి మళ్ళీ ఏం చేయాల్సి ఉంటుంది, రిలేషన్ ఏం చేసుకోవాలి, ఎస్ దీంట్లో పార్షియల్ డిపెండెన్సీ ఉన్నది కాబట్టి దాంట్లో ఉన్న పార్షియల్ డిపెండెన్సీని ఎలిమినేట్ చేయడానికి నేను ఏం చేసేస్తున్నాను, దాన్ని 2గా ఏం చేసుకుంటున్నాను, స్ప్లిట్ చేసేసుకుంటున్నాను. 2గా స్ప్లిట్ చేసేసుకుంటున్నాను అంటే కనుక ఏ, సి, డిని ఒక రిలేషన్లో కెప్ట్ చేసుకుంటున్నాను. అలానే బి సి మీద డిపెండ్ అవుతుంది కాబట్టి సిని బిని ఒక రిలేషన్లో కెప్ట్ చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ సి ప్రైమరీ కీ ఫీల్డ్, ఇక్కడ కాంపోజైట్ ప్రైమరీ కీ ఫీల్డ్గా సి యాక్ట్ చేస్తుంది. కాబట్టి కనెక్టివిటీ ఎక్కడ మిస్ అవ్వదు. ఇదేం కాబడింది మీకు ఇక్కడ 2గా స్ప్లిట్ కాబడింది. ఇలా 2గా స్ప్లిట్ కాబడమే కాకుండా అదేం కాబడిందంటే అట్ ప్రెసెంట్ అది థర్డ్ నార్మల్ ఫామే కాదు, బాయ్కోడ్ నార్మల్ ఫామ్లోకి కూడా నార్మలైజ్ కాబడింది. అంటే బాయ్కోడ్ నార్మల్ ఫామ్ అంటే ఒక రకంగా 3NFకి ఇంకా స్ట్రాంగర్ వెర్షన్ అనమాట. ఎందుకని డైరెక్ట్గా అది థర్డ్ నార్మల్ ఫామ్లోకి నార్మలైజ్ అయిపోయింది అన్నట్టయితే, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ రిలేషన్ 1లోని ఓన్లీ ఒక నాన్ కీ ఫీల్డే ఉంది, రిలేషన్ 2లోని కూడా ఒక నాన్ కీ ఫీల్డే ఉంది. ఒక నాన్ కీ ఫీల్డే ఉన్నప్పుడు దెర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ. ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అంటూ అక్కర్ అవ్వాలంటే అట్లీస్ట్ 2 నాన్ కీ ఫీల్డ్స్ ఉండాలి. ఒకటే నాన్ కీ ఫీల్డ్ ఉన్నది అంటే ఇంకా అక్కడ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అక్కర్ అవ్వడానికి ఆస్కారమే లేదు. కాబట్టి ఏం కాబడింది, అది డైరెక్ట్గా మీకు ఏంటైపోయింది, మీకు ఫస్ట్ నార్మల్ ఫామ్ నుంచి దాంట్లో ఉన్న పార్షియల్ డిపెండెన్సీని ఎలిమినేట్ చేయడం వలన డైరెక్ట్గా థర్డ్ నార్మల్ ఫామ్లోకి రిలేషన్స్ ఏంటైపోయినాయి, నార్మలైజ్ అయిపోయినాయి. థర్డ్ నార్మల్ ఫామే కాదు, అవి ఏంటైపోయినాయి, బాయ్కోడ్ నార్మల్ ఫామ్లోకి కూడా నార్మలైజ్ అయిపోయినాయి. దీన్నే మనం ఏమంటాము, స్ట్రాంగర్ వెర్షన్ ఆఫ్ 3NF అంటాం. అంటే 3NFకి సంబంధించిన స్ట్రాంగర్ వెర్షన్గా చెప్పచ్చు. స్ట్రాంగర్ వెర్షన్ ఆఫ్ థర్డ్ నార్మల్ ఫామ్ అని చెప్పి కాల్ చేస్తాం. దట్ ఈస్ అబౌట్ BCNF అంటే. కాబట్టి BCNF అంటే అర్థమైంది అనుకుంటున్నాను. BCNF అంటే ఏంటి, ఒక రిలేషన్ని తీసుకున్నప్పుడు ఆ రిలేషన్లో ఒక నాన్ కీ ఫీల్డ్కి ప్రైమరీ కీ కాగలిగే
క్యారెక్టరిస్టిక్స్ దానికి ఉన్నప్పుడు దాన్ని ఏం చేస్తామండి, ఆ నాన్ కీ ఫీల్డ్నే ప్రైమరీ కీ ఫీల్డ్గా మనం ఏం చేసుకుంటాము, కన్సిడర్ చేసుకుంటాము. అలా కన్సిడర్ చేసుకోవడం వలన మనకి ఏంటైంది, 3NFలో ఉన్న రిలేషన్ ఫస్ట్ నార్మల్ ఫామ్లోకి డీనార్మలైజ్ అయింది. ఆ డీనార్మలైజ్ అయిన ఆ రిలేషన్లో ఉన్న పార్షియల్ డిపెండెన్సీని మనము ప్రాక్టికల్ అప్లికేషన్స్కి థర్డ్ నార్మల్ ఫామ్ వరకు నార్మలైజ్ చేసుకోవాలి. కాబట్టి మళ్ళీ దాన్ని మనం పార్షియల్ డిపెండెన్సీని ఎలిమినేట్ చేయడానికి దాన్ని స్ప్లిట్ చేస్తున్నట్టయితే అదేం కాబడింది, ఫస్ట్ నార్మల్ ఫామ్ నుంచి డైరెక్ట్గా థర్డ్ నార్మల్ ఫామ్కి అదేం కాబడిందండి, నార్మలైజ్ అయిపోయింది. థర్డ్ నార్మల్ ఫామ్లోకి కాదు, బాయ్కోడ్ నార్మల్ ఫామ్లోకి కూడా అది ఏంటైపోయింది, నార్మలైజ్ అయిపోయింది. దట్ ఈస్ అబౌట్ BCNF అంటే. ఓకే, దెన్ 4NF అంటే ఏంటి? 4NF అంటే ఆల్రెడీ ఆ రిలేషన్ BCNFలో ఉండాలి. BC అంటే ఆ ముందు రిలేషన్, ముందు నార్మల్ ఫామ్ ఏంటో అందులో ఉండాలి. అది అందులో ఉంటూ దాంట్లో ఏంటి ఉండకూడదు, మల్టీ వాల్యూడ్ డిపెండెన్సీ ఉండకూడదు. దాంట్లో ఏంటి ఉండకూడదండి, మల్టీ వాల్యూడ్ డిపెండెన్సీ ఉండకూడదు. యాక్చువల్గా ప్రాక్టికల్ అప్లికేషన్స్కి మనం థర్డ్ నార్మల్ ఫామ్ వరకు నార్మలైజ్ చేస్తామని చెప్పాను. కాబట్టి 4NFని 5NFని మనం ఏమంటామంటే హయ్యర్ లెవెల్ నార్మల్ ఫామ్స్ అని చెప్పి కాల్ చేస్తాము. జస్ట్ వీటి గురించి తెలుసుకోవడం వరకే. ప్రాక్టికల్గా మనం థర్డ్ నార్మల్ ఫామ్ వరకు ప్రతి రిలేషన్ని నార్మలైజ్ చేస్తే చాలు. ఒకవేళ ఆ థర్డ్ నార్మల్ ఫామ్లో ఉన్న రిలేషన్లో కనుక డిటర్మినెంట్ ఉన్నట్టయితే కనుక అప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది, BCNFలోకి నార్మలైజ్ చేసుకోవాలి. కాబట్టి మల్టీ వాల్యూడ్ డిపెండెన్సీ అంటే ఏంటో చూద్దాం. మల్టీ వాల్యూడ్ డిపెండెన్సీ అంటే నథింగ్ బట్ ఒక 3 ఫీల్డ్స్ తీసుకోండి. ఒక రిలేషన్లో 3 ఫీల్డ్స్ తీసుకుంటే XYZ అనే 3 ఫీల్డ్స్ తీసుకుందాం. XYZ అనే 3 ఫీల్డ్స్ని తీసుకుంటే ఈ XYZ అనే 3 ఫీల్డ్స్లో ఫర్ ఈచ్ వాల్యూ ఆఫ్ Xకి సంబంధించిన ప్రతి వాల్యూకి మీకు వెల్ డిఫైన్ సెట్ ఆఫ్ వాల్యూస్ Yలో ఉంటాయి, అలాగే వెల్ డిఫైన్ సెట్ ఆఫ్ వాల్యూస్ Zలో కూడా ఉంటాయి. బట్ మనం Yని Zని కనుక కంపేర్ చేసినట్టయితే Y ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ Z. YZ ఒకదానితో ఒకటి ఎలా ఉంటాయి, ఇండిపెండెంట్గా ఉంటాయి. దాన్నే మనం ఏమని చెప్పి కాల్ చేస్తాము, మల్టీ వాల్యూడ్ డిపెండెన్సీ అని చెప్పి కాల్ చేస్తాము. I want to say again 3 ఫీల్డ్స్, ఒక రిలేషన్లో 3 ఫీల్డ్స్ తీసుకుందాము. 3 ఫీల్డ్స్ let us assume that XYZ అని చెప్పి 3 ఫీల్డ్స్ని కన్సిడర్ చేద్దాము. అయితే ఫర్ ఈచ్ వాల్యూ ఆఫ్ X there is a well defined set of values in Y, well defined set of values in Z. బట్ Y అండ్ Z ని కనుక మనం కంపేర్ చేసుకుంటున్నట్టయితే YZ అనేవి ఒకదానితో ఒకటి ఎలా ఉంటాయి, ఇండిపెండెంట్గా ఉంటాయి. దాన్ని మనం ఏమని చెప్పి కాల్ చేస్తాము, మల్టీ వాల్యూడ్ డిపెండెన్సీ అని చెప్పి కాల్ చేస్తాము. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్గా మనం ఏం చేద్దామంటే ఎంప్లాయీ అని ఒక రిలేషన్ తీసుకున్నాము, ప్రాజెక్ట్ అని ఒక రిలేషన్ తీసుకున్నాము, ఆర్గనైజేషన్ అని ఒక రిలేషన్ తీసుకున్నాము. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నాడు, తను ఒక మల్టీనేషనల్ కంపెనీలో వర్క్ చేస్తున్నట్టు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడు. తనకి అసైన్మెంట్స్గా ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఆ ప్రాజెక్ట్స్ మీద తనకి ఏం చేయడం జరుగుతుంది, వర్క్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎంప్లాయీకి ప్రాజెక్ట్తో సంబంధం ఉంటుంది, ఎందుకంటే ఆ ప్రాజెక్ట్లో తను పనిచేస్తున్నాడు కాబట్టి. అలానే ఆ ఎంప్లాయీకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నది కాబట్టి ఆ ఎంప్లాయీ ఏం చేస్తున్నాడంటే తన శాలరీలో కొంత అమౌంట్ని అర్పనేజెస్కి, ఓల్డ్ ఏజ్ హోమ్స్కి డొనేట్ చేస్తున్నాడు అనుకుందాం. ఒక మెంబర్గా ఉన్నాడు, ఆర్గనైజేషన్స్లో మెంబర్గా ఉన్నట్టయితే కనుక దెన్ ఆబ్వియస్గా తనకి ఆర్గనైజేషన్తో కూడా సంబంధం ఉంది. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎంప్లాయీ, ప్రాజెక్ట్, ఆర్గనైజేషన్. ఎంప్లాయీకి ప్రాజెక్ట్తో రిలేషన్షిప్ ఉంటుంది, ఆర్గనైజేషన్తో కూడా రిలేషన్షిప్ ఉంటుంది. బట్ ఎక్కడా కూడా తను ఏ మల్టీనేషనల్ కంపెనీలో అయితే పనిచేస్తున్నాడో ఆ మల్టీనేషనల్ కంపెనీకి సంబంధించి, ఆర్గనైజేషన్కి సంబంధించి రిలేషన్షిప్ ఉండదు. అంటే Y అండ్ Z అనేవి ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉండవు. అంటే ప్రాజెక్ట్కి, ఆర్గనైజేషన్కి ఎటువంటి సంబంధము ఉండదు. దాన్నే మనం ఏమంటాము, మల్టీ వాల్యూడ్ డిపెండెన్సీ అని చెప్పి కాల్ చేస్తాం. సింపుల్ ఎగ్జాంపుల్, మీకు డిపెండెన్సీ, ఫంక్షనల్ డిపెండెన్సీ ఈజీగా అర్థం కావడానికి ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్.
ఎంప్లాయీ ప్రాజెక్ట్ ఆర్గనైజేషన్. ఎస్, ఎంప్లాయీ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తాడు కాబట్టి ప్రాజెక్ట్తో తనకి ఖచ్చితంగా రిలేషన్షిప్ ఉంటుంది. ఆ ఎంప్లాయీకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నది, తన ఆర్గనైజేషన్స్లో మెంబర్గా ఉన్నాడు, ఓల్డ్ ఏజ్ హోమ్కి సమ్ అమౌంట్ ఇస్తున్నాడు, ఆర్ఫనేజెస్కి అమౌంట్ ఇస్తున్నాడు, రైట్. దెన్ ఆబ్వియస్గా తన ఆర్గనైజేషన్కి కూడా రెడ్ క్రాస్ సొసైటీస్కి వాటికి కూడా హెల్ప్ చేస్తున్నాడు అనుకుందాము. దెన్ వాటితో కూడా తనకి ఏంటున్నది, అసోసియేషన్ ఉన్నది. బట్ ఇక్కడ ఎంప్లాయీకి, ఇక్కడ ఎక్స్ని ఎంప్లాయీ అనుకుంటే, వైని ప్రాజెక్ట్ అనుకుంటే, జెడ్ని ఆర్గనైజేషన్ అనుకుంటే, ఎంప్లాయీకి వైతో సంబంధం ఉంది, జెడ్తో సంబంధం ఉంది. అంటే ప్రాజెక్ట్తో సంబంధం ఉంది, ఆర్గనైజేషన్తో సంబంధం ఉంది. బట్ వై అండ్ జెడ్కి ఒకదానితో ఒకటి ఎటువంటి సంబంధము లేదు. దట్ ఈస్ అబౌట్ మల్టీ వాల్యూడ్ డిపెండెన్సీ. ఓకే, దెన్ ఆఫ్టర్ దట్ 5NF. 5NF అంటే నథింగ్ బట్ అది ఆల్రెడీ 4th నార్మల్ ఫామ్లో ఉండాలి. దాంట్లో ఏంటి ఉండకూడదు, జాయింట్ డిపెండెన్సీ ఉండకూడదు. దెన్ వాట్ ఈస్ జాయింట్ డిపెండెన్సీ అంటే, ఏ రిలేషన్లో అయితే కనుక జాయింట్ డిపెండెన్సీ ఉన్నదో, ఆ జాయింట్ డిపెండెన్సీ ఉన్నప్పుడు ఆ రిలేషన్ మనం ఏం చేయలేమంట, వి కెనాట్ డీకంపోజ్ టు అదర్ రిలేషన్స్గా దాన్ని మనం ఏం చేసుకోలేము, స్ప్లిట్ చేసుకోలేము. కాబట్టి ఆ జాయింట్ డిపెండెన్సీని కనుక మనము ఎలిమినేట్ చేసుకుంటే ఆ రిలేషన్ దేంట్లో ఉన్నదని చెప్తాము, 5NFలో ఉన్నదని చెప్తాము. A relation which has a joint dependency cannot be decomposed by projection into other relations. ఎటువంటి డిఫికల్టీ లేకుండా, అన్డిజైరబుల్ రిజల్ట్స్ రాకుండా దాన్ని మనం ఏం చేసుకోలేము, స్ప్లిట్ చేసుకోలేము జాయింట్ డిపెండెన్సీ కనుక ఉన్నట్టయితే. దెన్ ఆ డిపెండెన్సీ కనుక లేకుండా మనం చేయగలిగినట్టయితే దెన్ ఆబ్వియస్గా ఆ రిలేషన్ ఏంటవుతుంది, 5NFలోకి నార్మలైజ్ అయిపోతుంది. బట్ ఇలాంటి రిలేషన్, ఇలాంటి నార్మల్ ఫామ్ అనేది, దిస్ టైప్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ నార్మల్ ఫామ్ ఈజ్ వెరీ రేర్. ఇలాంటి డిపెండెన్సీ మనకి రిలేషన్లో కాబట్టడం అనేది చాలా రేర్గా ఉంటుంది. అలానే లాస్ట్ పారాగ్రాఫ్ ఏం చెప్తుందంటే, ప్రాక్టికల్ అప్లికేషన్స్లో మనం ఏం చేస్తామండి, అప్ టు ఎంతవరకు మనం నార్మలైజ్ చేస్తాము, 3rd నార్మల్ ఫామ్ వరకు మనం ఏం చేసుకుంటాము, నార్మలైజ్ చేసుకుంటాం. ఈ పాయింట్ నేను స్టార్టింగ్లో కూడా మీకు చెప్పడం జరిగింది. రిలేషన్ని ప్రాక్టికల్ అప్లికేషన్స్కి ఎంతవరకు మనం నార్మలైజ్ చేసుకుంటామో 3rd నార్మల్ ఫామ్ వరకు మనం ఏం చేసుకుంటామండి, నార్మలైజ్ చేసుకుంటాం. కాబట్టి మీరు ఈ కాన్సెప్ట్ని, ఆ డిపెండెన్సీ డయాగ్రామ్స్ని, ఆ రెండు కూడా మీకు నేను వాట్సాప్లో షేర్ చేస్తాను. నార్మలైజేషన్ కాన్సెప్ట్ PDF పెడతాను, డిపెండెన్సీకి సంబంధించిన డయాగ్రామ్స్ని కూడా PDFలో పెడతాను, మీకు వాట్సాప్లో షేర్ చేస్తాను. కాబట్టి రెండింటిని చూసుకుని మీరు ఏం చేయాలి, కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ దేని గురించి, నార్మలైజేషన్ గురించి. ఆ నార్మలైజేషన్లో ఉన్న డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ నార్మలైజేషన్, నార్మల్ ఫామ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నార్మల్ ఫామ్స్ గురించి నేను మీకు చెప్పడం జరిగింది. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో ఒక ఎస్ఏ క్వశ్చన్గా అడగడానికి పాసిబిలిటీ ఉన్న కాన్సెప్ట్ ఇది. డైరెక్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ నార్మలైజేషన్ అండ్ ఇట్స్ నార్మల్ ఫామ్స్ అని అడిగితే మీరు ఈ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఈ నార్మలైజేషన్ గురించి, నార్మలైజేషన్ డెఫినేషన్ రాయాలి. ఇలా 7 నార్మల్ ఫామ్స్ ఉన్నాయని చెప్పాలి. ఆ నార్మల్ ఫామ్స్ సంబంధించిన డెఫినేషన్స్ రాయాలి. ఆ ఫంక్షనల్ డిపెండెన్సీస్కి సంబంధించిన డెఫినేషన్స్ కూడా రాసుకుంటూ వెళ్ళాలి. అలానే ఇక్కడ మనము పార్షియల్ డిపెండెన్సీకి డిపెండెన్సీ డయాగ్రామ్ డ్రా చేసుకోవడం జరిగింది. ట్రాన్సిటివ్ డిపెండెన్సీకి డిపెండెన్సీ డయాగ్రామ్ డ్రా చేస్తాము. డిపెండెన్సీస్ దగ్గర మీరు ఏం చేయాల్సి ఉంటుంది, ఆ డిపెండెన్సీ డయాగ్రామ్స్ కూడా డ్రా చేస్తే ఇంకా మంచిది. కాబట్టి దిస్ ఈస్ ఆల్ అబౌట్ దేని గురించి, నార్మలైజేషన్ గురించి. ఓకే, ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ క్లియర్లీ. 1-2 సార్లు వినాలి ఈ కాన్సెప్ట్. మీరు 1-2 సార్లు వింటేనే మీకు ఇది బాగా అర్థమవుతుంది. ఆ డిపెండెన్సీ డయాగ్రామ్స్ని కూడా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఫాలో అయితే మీకు ఈ కాన్సెప్ట్ బాగా అండర్స్టాండ్ కాబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ.